First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. తెలుగు అమ్మాయి అనగానే బేసిక్గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కేఎన్ గారు ఒకటి మాట్లాడడం జరిగింది. సో అది మీ దాకా ఏమైనా వచ్చిందా, మీ గురించి అని చాలామంది అనుకున్నారు. సో అది ఆయన ఎందుకన్నారో మరి నాకైతే తెలీదు. బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా, ఐ థింక్ ఆల్ ఈజ్ వెల్. సిద్ధు గారు అంటే సార్ టెంప్లెట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాల్లో చూస్తుంటా, అంటే మీ యూఎస్బీ అదే ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అదే. ఈ విషయానికి జాక్ విషయానికి వచ్చేసరికల్లా టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరిగింది? ఏం జరగలేదండి. టెంప్లెట్లోనే ఉంటుందా? టెంప్లెట్లో ఉంటుంది సినిమా, కానీ ఇట్ ఈస్ దట్ ఫిల్మ్ దట్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే మీకు యూజువల్గా ఉండే స్టోరీస్ కంటే కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ అండి నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక పని చేయడం ఇంపార్టెంట్, కానీ ఆ పని ఎలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది, మనకి ఇన్స్టింక్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది, ఓకే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందని. బట్ ప్రపంచం అంతా అది అలాగా ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు చేంజ్ ఓవర్ ఎంత చేంజ్ ఓవర్గా ఉంటుంది క్యారెక్టర్? యాక్చువల్లీ నాకు చేంజ్ ఓవర్ కన్నా కూడా నాకు రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంది సార్ ఈ సినిమాలో. ఎందుకంటే భాస్కర్ గారు రైటింగ్ అండ్ ఆయన స్టోరీ ఈజ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. నేను ఒక క్యారెక్టర్ని ఈ సినిమాలో. టిల్లుకున్నంత రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. ఎందుకంటే టిల్లు ఏంటంటే ఏ ఉండదు, వాడి నుంచి నవ్విస్తాడు చూడండి అన్నట్టు ఉంటుంది. సో అది నాకు చాలా స్ట్రెస్. 1 hour 45 minutes నేను నవ్వించాలనే స్ట్రెస్ నాకు ఉండింది. బట్ ఈ సినిమాకి అలా కాదండి, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, బట్ అట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్. వైష్ణవి గారు, మీ క్యారెక్టర్ ఎంత రెస్పాన్సిబుల్, అంటే ఎంత స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ క్యారెక్టర్ ఎంతవరకు పొటెన్షియల్ క్యారెక్టర్ అనుకోవచ్చు? నేను యాక్చువల్లీ డబుల్ రోల్ ప్లే చేస్తున్నాను. అలా అవ్వడానికి ఒక కారణం ఉంటుంది, అంటే 2 రోల్స్ ప్లే చేయడానికి ఒక మెయిన్ రీజన్స్ ఉంటుంది. ఆ రీజన్ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే మొత్తం సినిమాలో ఎక్కువ స్పేస్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వైష్ణవి గారు, నేను వెంకట్ ఇంటికి అండి. బేబీ తర్వాత మీరు నెక్స్ట్ మూవీ చేశారు, అది అంత సక్సెస్ కాలేదు. సో దీనిపైన ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే ఒక హీరోయిన్కి నెక్స్ట్ ఒక ఫ్లాప్ పడ్డదంటే మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం కదా. సో దీన్ని ఎలా చూస్ చేసుకున్నారు? సార్ అంటే సినిమా సక్సెస్ కాకపోవడం అది అంటే నేను అంత ఆలోచించే మెచ్యూరిటీ అంటే ఎక్స్పీరియన్స్ లేదు సార్ ఇంకా నాకు. బేబీలో నేను క్యారెక్టర్ వరకు చూశాను, ఆ సెకండ్ సినిమాలో కూడా క్యారెక్టర్ వరకు చూశాను. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా స్కోప్ ఉన్నట్టుగా అనిపించింది. ఇందులో కూడా నేను అదే చూశాను, నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా స్కోప్ ఉంది అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో నేను మోస్ట్లీ క్యారెక్టర్ పైనే నేను సెట్ అవుతానా, నన్ను నేను చూసుకోగలుగుతానా అండ్ నేను బాగా చేయగలుగుతాను అన్న దానిపైన ఫోకస్ సార్. బేబీ ప్రొడక్షన్స్లోనే మళ్ళీ మీరు ఆనంద్ గారికి సినిమా అన్నారు, కానీ మళ్ళీ ఇంతవరకు ఏం అప్డేట్ లేదు, ఏంటి అది? అన్ఫార్చునేట్లీ అది ముందుకు వెళ్ళలేదు సార్. బట్ మేబీ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ. ఐ ఆల్వేస్ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్. సో అంటే ఎస్కేఎన్ గారితో అంటే ఆ ప్రొడక్షన్తో అయితే మీకైతే ఇబ్బంది లేదు కదా? ఉందని ఎవరు చెప్పారండి? అంటే మొన్న దాంట్లో కొద్దిగా సోషల్ మీడియాలో అయితే ఇదే వైష్ణవి గారిని ఇలా అన్నారు అనేసి కొంత ఇదైతే అయింది. అదే చెప్తున్నాను, ఎవరిని అన్నారో మరి నాకు తెలీదు. బట్ ఏదైతే బయటికి వచ్చిందో న్యూస్, దానికి ఆన్సర్ చేయడానికి ఒక వీడియో చేసి పెట్టారు. ఐ థింక్ దాంతో ఆన్సర్ వచ్చేసింది అనుకో. ఆయన నన్నేం అనలేదు కదండి. సిద్ధు గారు, అది సిద్ధు గారు ఒక నిమిషం. మీరు ఆరెంజ్లో ఆల్రెడీ బొమ్మలూరు భాస్కర్ గారితో చేయడం జరిగింది, దాంట్లో చరణ్ గారితో కూడా కాంబినేషన్ చేశారు. మళ్ళీ చరణ్ గారితో ఏమైనా చేయాలి అనుకుంటే మల్టీ స్టార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోస్ అందరూ కూడా మల్టీ స్టార్ గారు చేస్తున్నారు పెద్ద పాన్ ఇండియన్ లెవెల్లో. సో మీరేమైనా అవకాశం ఉంటే మళ్ళీ చరణ్ గారితో కలిసి? డెఫినెట్లీ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ ఆల్వేస్ అండ్ హీస్ అ స్వీట్ హార్ట్ అండ్ whenever I've met him I've had great experiences. So definitely కలిసి వర్క్ చేసే అవకాశం వస్తే ఇట్ విల్ బి రియలీ రియలీ కూల్. యాక్చువల్లీ చెప్పాలంటే భాస్కర్ గారికి ఇప్పుడు సక్సెస్ రేట్ లేదు. ఓకే, సో మరి ఆయన అండ్ మీరు వరుసగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్కి అవకాశం ఇస్తుంటారు, మీరెందుకు ఇలా భాస్కర్ గారికి? అంటే సార్ హిట్ ఫ్లాప్ ఇక్కడ దట్స్ ఆల్ చాలా అది మన చేతిలో లేని విషయం అండి. నేను ఎప్పుడైనా ఏం బిలీవ్ చేస్తానంటే ఫస్ట్ ఈ మైక్ పక్కన పెట్టాలని బిలీవ్ చేస్తున్నాను.
నేను ఏం బిలీవ్ చేస్తానంటే సార్, బేసిక్గా ఒక డైరెక్టర్ ఉండొచ్చు, యాక్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు హిట్ సినిమాలో తీస్తున్నారా, ఫ్లాప్స్లో ఉన్నారా వాళ్ళు అనే దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక సిగ్నేచర్ ఉందా లేదా అనేది సార్. వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ ఉందా లేదా అని. సో మీరు డెఫినెట్గా మీరు బొమ్మరిల్లు భాస్కర్ గారికి ఒక చాలా స్ట్రాంగ్ సిగ్నేచర్ ఉంది, ఆయనకు ఒక చాలా యూనిక్ వాయిస్ ఉంది, ఎవరు డినై చేయలేరు. మీరు బొమ్మరిల్లు తీసుకున్నా, పరుగు తీసుకున్నా, ఒంగోలు గీత తీసుకున్నా కూడా, ఆయన ఆరెంజ్ తీసుకున్నా కూడా, అప్పుడు మా జూడ్లో మీరు ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ అంటున్నారు. నేను కూడా ఉండే ఆ సినిమాలో లైట్, నేను కూడా బాధపడ్డా. సో మీరు తీసుకుంటే ఆయన ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తారు, ఆయన ఎప్పుడు ఒక ఫ్రెష్, అంటే మనం అందరం రోజు లైఫ్లో ఫీల్ అయ్యి చెప్తారు. సో హిట్ ఆర్ ఫ్లాప్ డస్ నాట్ మ్యాటర్ సార్, ఇఫ్ ది ఆర్టిస్ట్ హ్యాస్ అ సిగ్నేచర్ ఆర్ నాట్ మ్యాటర్స్ అండి. సిద్ధు గారు, బీవీఎస్ గారు సార్, మీ బ్యానర్లో ఎన్నో మంచి మంచి హిట్స్ వచ్చాయి. ఒకవేళ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు సార్? అత్తారింటి దారి తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు? అన్నీ చేసేస్తాం, ఇట్టేండి అన్ని ఒకటేండి అన్ని ఇట్టేండి అన్ని చేయాలి కదా. సార్ సిద్ధు గారు, సార్ మీకు టిల్లు స్క్వేర్ కానీ టిల్లు సినిమా కానీ డెఫినెట్గా మీ కెరీర్ని టర్న్ చేశాయి. ఇప్పుడు ఆ సినిమాలో కథ కంటే క్యారెక్టరైజేషను, కామెడీ, ఎంటర్టైన్మెంట్, మీ డైలాగ్ డెలివరీయే మెయిన్ హైలైట్. అంటే మన భాస్కర్ గారిని చూసుకుంటే ఆయన మొదటి సినిమా కానీ బొమ్మరిల్లు, ఆరెంజ్, మన పరుగు కానీ ఇలాంటి సినిమాలను చాలా సెన్సిటివ్ సెంటిమెంట్, చాలా ఒక కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్న సినిమాలు సార్. సో ఈ సినిమాలు అంటే ఈ సినిమాలతో మీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుంది? మీరు భాస్కర్ గారి స్టైల్కి అడాప్ట్ అయ్యారా, మీ స్టైల్కి భాస్కర్ గారు వచ్చారా? డెఫినెట్లీ భాస్కర్ గారి స్టైల్కి నేను అడాప్ట్ అయ్యానండి. ఎందుకంటే ఒక సినిమా తీసే బ్రెయిన్ ఒకటి ఉంటుంది, ఆ బ్రెయిన్లో నడుస్తుందే సినిమా. ఆబ్వియస్లీ ఇంప్రవైజేషన్స్ అవన్నీ జరుగుతాయి. అంటే సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి సార్, కొన్ని సినిమాలు ప్లాట్ డ్రివెన్ ఉంటాయి, కొన్ని సినిమాలు ఈవెంట్ డ్రివెన్ ఉంటాయి. ఇది ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ అండి ఇది. బట్ జాక్ అనేవాడి చుట్టూ ఏం జరుగుతుంది, జాక్ అనేవాడు ఒక సిచ్యువేషన్లోకి ఎలా వెళ్ళి పడుతున్నాడు, అది దట్ ఈస్ హౌ ద ఫిల్మ్ అన్ఫోల్డ్స్. అంటే మీకు ఈ టిల్లు స్క్వేర్ కానీ డీజే టిల్లు ఈ సినిమాల ద్వారా వచ్చిన ఒక ఇమేజ్ను నిలుపుకోవటానికి డెఫినెట్గా ఎన్నో ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత వచ్చింది ఒక బ్రేక్. సో ఇది నిలుపుకోవటానికి మీరు చేసిన ప్రతి సినిమా అంటే మీకు బాధ్యత, అంటే ఒక రకంగా ఇది నిలుపుకోవాలి అనేది ఈ కథ విన్నప్పుడు కూడా అనిపించిందా? డెఫినెట్గా మీరు తీసుకునే డిసిషన్సే మీ ఫర్దర్గా ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇది బాధ్యతగా ఫీల్ అవుతున్నారా, ఈ ఇమేజ్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఇలా ప్రతి సినిమా బాగుండాలి సార్, ఫస్ట్ అది ఫీల్ అవుతాను నేను. అంటే అది టిల్లు అంత బాగుందా, టిల్లు స్క్వేర్ అంత బాగుందా నాకు తెలీదు, బట్ ప్రతి సినిమా బాగుండాలి. ఆ సినిమా చెప్పాలనుకున్న కథ ఆ సినిమా చెప్పాలి, ఆ సినిమా బోర్ కొట్టించకుండా 2 hours మనల్ని ఎంటర్టైన్ చేసి పంపించేసేయాలి. అది చేయగలిగితే చాలంటాను సార్.